వీడియో చూసిన తర్వాత వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, చేయడం మర్చిపోకండి. లేదు మర్చిపోతామంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చకపోతే లాస్ట్ లో అన్సబ్స్క్రైబ్ చేయండి. బట్ నచ్చితే లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి. ఈ వీడియోలో మ్యాక్స్ థీరీసే ఉంటాయి, అంటే డీటెయిల్స్ కొన్ని చెప్తాను. దాన్ని శౌర్యాంగ పర్వంకి కనెక్ట్ అయ్యేలాగా థీరీస్ ఎక్కువగా చెప్పడం జరిగింది. సో ఇట్స్ ఆల్ గెస్ అండ్ థీరీస్. ఓపిక ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి. హంటింగ్ సీజన్ స్టార్ట్ క్లైమాక్స్ ఫైట్స్ కంటే ముందు సలార్ దేవరత రైజర్ అని చెప్పే డైలాగ్ ముందు దేవా ఒకతని వెనక్కి తిరగకుండా కత్తి విసురుతాడు. అండ్ అయినా తను పొడుద్దామని దేవా దగ్గరికి వస్తే మళ్ళీ ఇంకో కత్తితో వెనక్కి తిరగకుండా పొడుస్తాడు. అయితే అప్పుడు ఆ విలన్ చేతిలో ఉన్న ఆ కత్తి దేవా భుజాల మీద పడుతుంది. భుజాలను ఒక్కసారిగా విసిలిస్తే ఆ మెషిటీ దేవా రైట్ హ్యాండ్ లో పడుతుంది. అక్కడ నుండి ఓచుకోత స్టార్ట్ అవుతుంది. అయితే ఆ మెషిటీ రైట్ హ్యాండ్ లో పడేటప్పుడు ఒక సాలిడ్ సౌండ్ వస్తుంది, థంగ్ అని. దాన్ని బట్టి త్రూ సౌండ్ ఆ మెటల్ హెవీగా ఉందని చూపిస్తున్నారు. సో ఆ హెవీ మెటల్ బ్లేడ్ ని పట్టుకొని దేవా ఓచుకోతకు వస్తాడు. ఇందులో చెప్పుకోదగ్గ విషయం ఏముంది, అదే వెపన్స్ విలన్స్ కూడా వాడతారు కదా అంటే యా వాళ్ళు వాడారు. బట్ సెకండ్ హాఫ్ లోనే క్లైమాక్స్ హంటింగ్ సీజన్ మొదలు పెడదాం ఫైట్ సీన్ లో సేమ్ అలాంటి వెపన్సే, అంటే హెవీ మెషిటీస్ రెండింటిని కలిపి దేవా వాడతాడు. అదే విషయం మనం ట్రైలర్ బ్రేక్డౌన్ లో కూడా గెస్ చేసాం, దాని గురించి చెప్పుకున్నాం. మీలో ఎంతమంది గమనించారో తెలియదు. ఆ ఒకటే మెషిటీ చాలా సాలిడ్ గా సౌండ్ వచ్చిందంటే అది ఎంత వెయిట్ గా ఉంటుంటుంది. మరి దానికంటే పెద్ద బ్లేడ్స్ రెండింటిని కలిపి పైకెత్తి కొడితే గానీ దేవాకు నరికినట్లుగా అనిపించడం లేదు. అంటే అంత హెవీ సైజ్డ్ అండ్ వెయిట్ ఉన్న మెటల్స్ దేవాకి సరిపోవడం లేదు. ఈ వంతుకత్తులు కలిపి స్వింగ్ చేసినా సరిపోదని చెప్పి దేవా ఇలా రెండింటిని కలుపుతాడు. ఇట్స్ ప్యూర్లీ ఫర్ హిస్ సాటిస్ఫాక్షన్. బట్ ఒకదాంతో ఆడుకున్నా అంటే మషిటీ వాడినా అక్కడ వాళ్ళు పోతారని దేవాకి ఐడియా ఉంది. సో అందుకనే ఒక టైంలో పెద్ద కత్తి వరదకిచ్చి చిన్నది తన దగ్గర పెట్టుకుంటాడు. అండ్ దాన్ని ఫన్ గా చూపిస్తారు. అండ్ ఒక చోట అసలు కత్తిలే యూస్ చేయడు, జస్ట్ బేర్ హ్యాండ్స్ యూస్ చేస్తాడు. సో ఇక్కడ వరదకు ప్రాబ్లం వస్తుంది అంటే దేవా టెంపర్మెంట్, దేవా క్యారెక్టర్ ఎలా ఉంటుందో, ఎలా బిహేవ్ చేస్తాడో, ఎంత ఎక్స్ట్రీమ్ కి వెళ్తాడు అనేది ఈ క్లైమాక్స్ ఫైట్ సీన్స్ లో ఒక శాంపిల్ గా మాత్రమే చూపించారు. అంత పెద్ద పెద్ద మెషిటీస్ ఉన్నా కూడా దేవా ఒంటికి, చేతికి, మైండ్ కి ఆ వెయిట్ ఆడడం లేదు. ఆ రెండింటిని కలపాలనే థాట్ వచ్చి కలిపి హంట్ చేసిన తర్వాతే దేవా చల్లబడతాడు అని చూపిస్తున్నారు. యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ లోని ద ప్రిటియస్ట్ పరి కేక్ కటింగ్ సీన్ లో ఆ ఓవర్ ద బోర్డ్ ప్లాస్టిక్ నైన్ సీన్ కి ఒక చిన్నపాటి జస్టిఫికేషన్ ఇక్కడ జరిగింది. అంటే ఒక్కొక్క మెషిటీ వాడుతుంటే దేవాకి ప్లాస్టిక్ కత్తి వాడుతున్నట్లుగా ఉంది. ఊపు రావడం లేదు, బరువు లేదు. బట్ ఎప్పుడైతే రెండు బ్లేడ్స్ ని కలిపాడో అప్పుడు సరైన బరువు ఉన్న కత్తిని పట్టుకున్న ఫీల్ తనకు వచ్చిందని మనకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ. బట్ ప్లాస్టిక్ కత్తి సీన్ పూర్తిగా బిలీవబుల్ గా కావాలి అంటే శౌర్యాంగ పర్వం చూసి తెలుసుకోవాలని శ్రీమతి లిఖితారెడ్డి నీల్ గారు చెప్పారు. నెక్స్ట్, ఆద్య ఫాదర్ ని రాధారామ ఎందుకు చంపాలనుకుంటుంది? రీజన్ ఏంటంటే ఓం పక్కన రాజమన్నార్ పక్కన ఆద్య వాళ్ళ ఫాదర్ ఎక్కువగా ఉంటాడు. అండ్ రాధారామ మెయిన్ గా ఆద్య వాళ్ళ ఫాదర్ ని చంపడానికి కారణం మేబీ రుద్ర ఆర్ రాజమన్నార్ ని భార్వ చంపడం. దానికి దీనికి లింక్ ఏంటి అంటే మేబీ భార్వ లోపలికి రావడానికి కారణం మేబీ ఆద్య వాళ్ళ ఫాదర్ అయ్యుండొచ్చు. ఎవరిని పడితే వాళ్ళను ఖాన్సార్ లోకి రానివ్వరు. దేవాన్ని వరద ఎలా తీసుకొచ్చాడో సేమ్ అలాగే భార్వని ఆద్య వాళ్ళ ఫాదర్ తీసుకురావచ్చు. అండ్ మేబీ రాజమన్నార్ కి పరిచయం చేయొచ్చు. పెళ్ళవడానికి ముఖ్య కారణం తనే అవ్వచ్చు. అండ్ ఫైనల్లీ రాజమన్నార్ అండ్ రుద్ర చనిపోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఆద్య వాళ్ళ ఫాదర్ అవ్వచ్చు. ఎందుకంటే భారవ రాజమన్నార్ని అడగడం వల్లనేగా వరదను దొరగా ప్రకటిస్తాడు రాజమన్నార్. అప్పుడు రంగకి రుద్రకి కోపం వస్తుంది. సో దీనంతటికి కారణం మేబీ ఆద్య వాళ్ళ ఫాదర్ అవ్వచ్చు. అందుకనే తనని తన డాటర్ ని రాధారామ చంపాలనుకుంటుంది. అండ్ దేవా ఆద్య వాళ్ళ ఫాదర్ కి మాట ఇవ్వడానికి కారణం మేబీ దేవా వాళ్ళ మదర్ ని ఆద్య వాళ్ళ ఫాదర్ కాపాడుండొచ్చు ఫ్రమ్ రాధారామ టీమ్. నెక్స్ట్, కాటెరమ ఫైట్స్ వెనుకున్న యాక్చువల్ ఎమోషన్. కాటెరమ ఫైట్ సీన్స్ అయిన తర్వాత ఆద్యకి స్టోరీ చెప్తున్న బిలాల్ ఎవరో తెలియని ఆడవాళ్ల కోసం దేవా ఎందుకు అంత వైలెంట్ గా రియాక్ట్ అయ్యాడో నాకు ఇప్పటికీ అర్థం కాలేదని అంటాడు. దానికి రిప్లైగా కష్టంలో ఉన్న ప్రతి ఆడవారిలో దేవా వాళ్ళ అమ్మని చూసుకుంటాడు అనగానే ఫ్లాష్ బ్యాక్ లో సంఖ్యలతో దేవా వ్యాన్ లో వరదతో ఆడోళ్ళెలా ముట్టుకుంటాడు అందులో చిన్నపిల్లల్ని అని అంటాడు. సో బిలాల్ కున్న 7 years లాంగ్ డౌట్ ని ఆద్య క్లియర్ చేస్తుంది. అండ్ దానికి పర్ఫెక్ట్ గా వ్యాన్ లో దేవా ద్వారానే డైరెక్టర్ గారు చెప్పిస్తారు. బట్ మీకు డౌట్ వచ్చిందో లేదు తెలియదు కానీ వ్యాన్ లో చిన్నపిల్లల్ని అనే డైలాగ్ టైంలో దేవా ఎదురుగా బిలాల్ కూర్చొని ఉంటాడు. సో ఆ వ్యాన్ లో ఉన్న వాళ్ళందరికీ క్లియర్ గా తెలిసే ఉంటుంది, ఓహో చిన్నపిల్లల్ని ఆడవాళ్ళని ముట్టుకున్నందుకు విష్ణు వాళ్ళని దేవా చంపాడు అని. బట్ బిలాల్ 7 years తర్వాత మళ్ళీ ఆద్యతో ఎందుకు అలా అంటాడు? ఎవరో తెలియని ఆడవాళ్ళ కోసం దేవా ఎందుకు అంత వైలెంట్ గా రియాక్ట్ అయ్యాడో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు అని. అంటే డైరెక్టర్ గారు ఆద్యతో డైలాగ్ చెప్పించాలి కాబట్టి అలా సీన్ పెట్టారనుకుంటున్నారా? కాదు. బిలాల్ కి నిజంగానే అర్థం కాలేదు. ఏం అర్థం కాలేదంటే ఎందుకు దేవా అంత వైలెంట్ గా బిహేవ్ చేశాడు అని. అంతేగాని ఎందుకు చంపాడు అనే రీజన్ కాదు. రెండు క్వశ్చన్స్ కి డిఫరెన్స్ ఉంది. చంపడానికి రీజన్ ఇస్ ఆడవాళ్ళను పిల్లల్ని హింసించినందుకు. బట్ వైలెంట్ గా చంపడానికి కారణం ఆద్య చెప్పిన ఎక్స్ప్లెనేషన్. బట్ నా వరకు అది కాదు డీటెయిల్. కాటెరమ్మ ఫైట్ సీన్ స్టార్ట్ అయ్యే ముందు సురభి వాళ్ళ అమ్మ ఏడుస్తుంటే ప్రీవియస్ సీన్ వేస్తారు. అప్పుడు దేవా బాబాతో నన్ను వదిలేసి మీరంతా ఎక్కడికి వెళ్లారు అన్నప్పుడు బాబా చెప్తూ ఉంటాడు. సో తను చెప్పే ప్రతి లైన్ ఎండ్ లో చిన్నప్పుడు దేవా వాళ్ళ అమ్మను కాపాడడానికి
మేకులు కొట్టిన సీన్ ని చూపిస్తారు. దీనికి మీనింగ్ ఇంతకు ముందు ఆద్య చెప్పినట్లుగా ఏ ఆడవారికైనా కష్టం వస్తే అది తను మా అమ్మలాగే ఇబ్బంది పడుతుంది కదా అన్న ఎమోషన్ ని ఇక్కడ విజువల్ గా చూపిస్తున్నారు. అందుకనే దేవా జస్ట్ కొట్టడమో చంపడమో కాదు, అత్యంత వైలెంట్ గా బిహేవ్ చేస్తాడు. ఈ సీన్ ని నీల్ గారు ఆద్యతో చెప్పించినా సరిపోయేది. ఆ ఎమోషన్ ని ఆద్య క్లియర్ గానే ఎక్స్ప్లెయిన్ చేసింది అండ్ మనకు క్లియర్ గా కన్వే అయింది. ఆ వెంటనే దేవా కూడా వ్యాన్ లో చెప్తాడు. బట్ ఆ ఎక్స్ప్లెనేషన్ కంటే ముందే నీల్ గారు మనకు ఒక హింట్ ఇచ్చారు. ఈ కాటేరమ్మ ఫైట్ వరద కోసమో దేవ కోసమో చేయడం లేదు, తన అమ్మలాగా నిస్సహాయంగా ఉన్న ఆడవాళ్ళ కోసం చేస్తున్నాడు. ఒకప్పుడు అదే పరిస్థితుల్లో వాళ్ళ అమ్మ కూడా ఉంది కదా అనే థాట్ రేస్ చేయడం కోసం ఆ డోర్ సీన్స్ పెట్టి ఆలోచించేలాగా చేశాడు. అది ఈ కాటేరమ్మ ఫైట్ వెనకాల ఉన్న అసలైన ఎమోషన్ అండ్ మీనింగ్ అని మనకు క్లియర్ గా చూపించారు. సో నీల్ గారు హ్యాట్స్ ఆఫ్. నెక్స్ట్ దేవా ధారాలాగా ఉంటే వాలీ నారంగ్ ఓం తనను చూసినప్పుడు ఫస్ట్ టైమే గుర్తుపట్టాలి. బట్ గుర్తుపట్టలేదు అంటే ధారాగా ప్రభాస్ గారు చేయడం లేదా? ధారాన్ని ఫస్ట్ టైం మనకు మూవీలో చూపించినప్పుడు మనమందరం జస్ట్ ఒక గెస్ వేసాం. ఆ రోల్ ని ప్రభాస్ గారు చేస్తున్నారు, ఆ కనిపించే వ్యక్తి ప్రభాస్ గారు లాగానే ఉన్నారని చాలా ఎక్సైటెడ్ గా అనుకున్నాం. బట్ ద క్వశ్చన్ ఇస్, ఒకవేళ దేవా నిజంగానే ధారాలాగా ఉంటే సభలో ఉన్న దొరలు ఎందుకని దేవాన్ని చూసినప్పుడు గుర్తుపట్టలేదు? జస్ట్ లైక్ బాహుబలి పార్ట్ 1 లో ఎలాగైతే శివుని చూసిన ఆ సోల్జర్ అమరేంద్ర బాహుబలి అని ఎలా అనుకుంటాడు, సేమ్ అలాగే దేవ కూడా ధారాలాగా ఉంటే వాళ్ళందరూ గుర్తుపట్టాలిగా. సో దీన్ని బట్టి క్లియర్ గా ధారా రోల్ ప్రభాస్ గారు చేయడం లేదని అనిపిస్తుంది. బట్ లిఖితా రెడ్డి నీల్ గారు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో దేవా ఫాదర్ గా దేవాని పెట్టండి అని ఒకరు అడిగినప్పుడు హ్యాపీ స్మైల్ ఇచ్చారు. అండ్ హూ ఈస్ ఫాదర్ ఆఫ్ దేవా, హూ ఈస్ ప్లేయింగ్ ఇట్ అని ఇంకొకరు అడిగితే ఐ కాంట్ వెయిట్ టు సీ ధారాస్ రోల్ ఇన్ శౌర్యాంగ పర్వం అని చెప్పారు. సో శౌర్యాంగ పర్వంలో ధారా రోల్ చాలా ఇంపాక్ట్ఫుల్ గా ఉంటుంది. సో అలాంటి ఇంపాక్ట్ఫుల్ రోల్ ని ఎవరికిస్తారు? ఖచ్చితంగా ఫ్యాన్స్ కోసం ప్రభాస్ గారిని పెట్టొచ్చేమో. బట్ జస్టిఫికేషన్ ఎలా ఇస్తారు? లైక్ వాలీ దేవాన్ని చూసి ఏమీ రియాక్ట్ అవ్వలేదు. సో దీనికి నా దగ్గర ఒక థియరీ. మేబీ వాలీ అండ్ ఓం గుర్తుపట్టకపోవచ్చు, లైక్ వాళ్ళు దేవాని చాలా దూరంగా ఉండి చూస్తున్నారు. ఎందుకంటే అంత పెద్దగా ఆ వేలంబడి కోర్ట్ ఉంటుంది అండ్ దేవా ఫేస్ ని సరిగ్గా వీళ్ళందరూ చూసిండకపోవచ్చు ఎక్సెప్ట్ నారంగ్. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 1985 లో టీం శివమన్నాన్ని పీకేసి టీం రాజమన్నార్ పెట్టుకుని ఉండొచ్చు. అంటే రాజమన్నార్ ధారాను శౌర్యాంగులను చంపేసి రాజమన్నార్ టీమ్ లో కొత్త వాళ్ళను దొరలుగా చేసుకుని ఉండొచ్చు. అందులో సీనియర్స్ వచ్చేసి ఓం మన్నార్, వాలి, నారంగ్, మిగతా వాళ్ళు పిల్లలు. సో అప్పుడే టీం మెంబర్స్ చనిపోయి ఉండొచ్చు. లైక్ రంగ ఫాదర్ ఎలాగైతే 25 years తర్వాత లేడో, సేమ్ మిగతా దొరల ఫాదర్ కూడా చనిపోయి ఉండొచ్చు. సో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ధారాన్ని చూసి ఉండకపోవచ్చు ఎక్సెప్ట్ రుద్ర. సో మూవీలో రుద్రని సైడ్ చేశారు దేవాన్ని చూడనివ్వకుండా. బట్ ఓం సంగతి ఏంటి, వాలి సంగతి ఏంటి? వేలంబడి పెద్దగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు కళ్ళు సరిగ్గా కనపడడం లేదు అనుకుందాం. ఎవడో ఒక బయటోడు అని వాళ్ళు అనుకుంటున్నారు, సరిగ్గా పట్టించుకోవడం లేదో అనుకుందాం. జస్ట్ అక్కడ ఏం జరుగుతుందో చూడడానికే వచ్చారు గానీ దేవా ఎలా ఉంటాడో చూడడానికి కాదు. అండ్ దాటు అది నైట్ టైం, అక్కడ ఏ లైట్స్ లేవు, జస్ట్ ఫైట్ తో ఉన్న లైటింగ్ మాత్రమే ఉంటుంది, డార్క్ గా ఉంటుంది. అండ్ ఈ ఇమేజ్ పర్స్పెక్టివ్ లో వరద అండ్ దేవా ఫేస్ దొరలకే కనపడడం లేదు. అండ్ ఈ ఇమేజ్ లో దేవా అండ్ వరద పర్స్పెక్టివ్ లో దొరల ఫేస్ లు వీళ్ళకి కనపడడం లేదు. ఎందుకంటే వాళ్ళ మధ్య డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంది, అది కూడా డార్క్ గా ఉంది. బట్ దగ్గర నుండి చూసిన నారంగ్ గుర్తుపట్టాలిగా అనే క్వశ్చన్ రైజ్ అవ్వచ్చు. మేబీ ఆ టైంలో నారంగ్ చూపంతా దేవా కంటే వరద మీదే ఉందా అనే క్వశ్చన్ వేసుకుంటే ఇట్స్ 100% ట్రూ. దేవాని చూడకుండానే నారంగ్ చాలా సార్లు కొడతాడు కానీ కాన్సన్ట్రేషన్ అంతా వరద మీదే ఉంటుంది. బట్ వన్స్ లాస్ట్ లో కొట్టిన తర్వాత దేవా దూరంగా పడిన తర్వాత దేవా మీద నారంగ్ కాన్సన్ట్రేషన్ చేసుకున్నట్లుగా చూపిస్తారు. అండ్ నారంగ్ వెనక్కి తిరిగి ఉన్న దేవాన్ని చూసినట్లుగా చూపిస్తారు. అండ్ చూస్తాడు కూడా. బట్ ఎప్పుడైతే వరద నారంగ్ దగ్గరకు వస్తాడో వెంటనే చాలా పర్ఫెక్ట్ గా వరద షర్ట్ పట్టుకుంటాడు నారంగ్. సో ఇక్కడ క్లియర్ గా నారంగ్ కాన్సన్ట్రేషన్ ఈస్ ఆల్వేస్ ఆన్ వరదరాజమన్నార్ బట్ నాట్ ఆన్ దేవా అండ్ హిస్ ఫేస్. బట్ నారంగ్ దేవాని కాన్సన్ట్రేటెడ్ గా చూసింది ఈ చేతులతో చంపాను అన్నప్పుడే. అలా దేవా చేతుల్ని మాత్రమే నారంగ్ చూస్తాడు. అండ్ అక్కడ లైట్ కూడా సరిగ్గా లేదు, ఇట్స్ నాట్ ఏ బ్రాడ్ డే లైట్. బట్ దేవాని బ్రాడ్ డే లైట్ లో కూడా నారంగ్ చూస్తాడు. బట్ వరదనే సరిగ్గా పట్టించుకుని నారంగ్ ఇక కొత్తగా వచ్చిన దేవాని పట్టించుకుంటాడా? వాడు ఎవడైతే నాకేంటి అని చెప్పి వాడి గురించి అసలు పట్టించుకోడు, ఎందుకంటే తను దొర. ఆర్ ఇదంతా కాదు, దేవా వాళ్ళ ఫాదర్ అయిన ధారాని నారంగ్ అసలు చూసుండకపోవచ్చు. అండ్ వేలంబడి కోర్ట్ సీన్ లో అక్కడ చాలా మంది కాపర్లు కూడా ఉన్నారు, అందులో ముసలి వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు కూడా దేవాన్ని గుర్తుపట్టలేదా అంటే మేబీ ఒకటి చీకటి వల్ల. సో ఇప్పుడు చెప్పింది సిల్లీగా అనిపించవచ్చు, బట్ ఏం జరుగుతుందో తెలియాల్సి ఉంది. ఆర్ దీనికి ఆన్సర్ ధారాగా ప్రభాస్ గారు చేయడం లేదు. ఒకవేళ చేస్తే నీల్ గారు దాన్ని ఎలా జస్టిఫై చేస్తారో చూడాలి. ఇన్ కేస్ ధారాగా ప్రభాస్ గారు కాకపోతే ధారాగా ఎవరు చేస్తే బాగుంటుంది? నాకైతే ప్రభాస్ గారి చేయాలని ఉంది. బట్ స్టోరీ మ్యాటర్స్ మోస్ట్. చూద్దాం శౌర్యాంగ పర్వంలో ఏమేం జరుగుతుందో, కొత్తగా ఎవరెవరు వస్తారో. ఆరు ఉన్న వాళ్ళు సరిపోరా అని మళ్ళీ లిఖితా రెడ్డి నీల్ గారు ఈ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో చెప్పారు. సో వెయిట్ చేద్దాం, కామెంట్ చేయండి ధారాగా ఎవరుండొచ్చు అని. అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ శివమన్నార్ అండ్ మహారా రీజియన్ ఉమెన్? మహారాలో ఉన్న ప్రతి ఆడవాళ్ళు గజ్జలు వేసుకుని ఉంటారు, అంటే వాళ్ళ లెఫ్ట్ సైడ్ షోల్డర్ కి వేలాడుతూ ఉంటాయి. సేమ్ అవే గజ్జలు మనం మూవీలో శివమన్నార్ ఢిల్లీ వెళ్ళినప్పుడు గమనించాం ఇన్ 1947. అయితే ఆ మహారాలో ఉన్న ఆడవాళ్లకు మన్నార్ ఫ్యామిలీకి రిలేషన్ ఏంటి?
డెఫినెట్లీ ఆ ఆడవాళ్ళు మన్నార్ ఫ్యామిలీ వాళ్ళు కాదు, ఇది అందరూ గెస్ చేసింది. కానీ ఆ గజ్జలు శివమన్నార్ ఎందుకు వేసుకున్నాడు అంటే దానికి కొన్ని రీజన్స్ గెస్ చేశాను. ఐదర్ శివమన్నార్ శౌర్యాంగ ట్రైబ్ వాళ్ళను పెళ్లి చేసుకుని ఉండొచ్చు. సో అందుకే భార్య కోసం అలా శివమన్నార్ రైట్ సైడ్ షోల్డర్ కి ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ ఆ గజ్జలు వేలాడుతూ ఉంటాయి. బట్ రాజమన్నార్ చేసుకుంది మేబీ శౌర్యాంగుల్ని కాదు కాబట్టి తను వాళ్ళ నాన్న ఫాలో అవుతున్న ఆ గజ్జల ట్రెడిషన్ ని పట్టించుకోడు. అండ్ అలాగే ప్రశాంత్ నీల్ గారు ఒక ఇంటర్వ్యూలో వీళ్ళున్నది మోడర్న్ ఎరా అయినప్పటికీ వాళ్ళ ఓల్డ్ వాల్యూస్ వాళ్ళ ఓల్డ్ ట్రెడిషన్ వేర్ ని ఫాలో అవుతారని అన్నారు. జస్ట్ లైక్ రాజమన్నార్ వేసుకున్న క్లోత్స్ పీరియడ్ గా ఉంటాయి, జస్ట్ లైక్ వాళ్ళ నాన్న శివమన్నార్ ఆ కోట్ వేసుకున్నట్లుగా. అండ్ ఆ కడియాలు ఆ ట్రెడిషన్స్ రాజమన్నార్ క్లియర్ గా ఫాలో అవుతూ ఉంటాడు. బట్ ఆ గజ్జల్ని ఎందుకని రాజమన్నార్ ఫాలో అవడం లేదు అంటే మేబీ ది బిలాంగ్స్ టు శౌర్యాంగ ట్రైబ్ విచ్ హీ డస్ నాట్ లైక్ టు వేర్. అండ్ అలాగే మూవీలో చాలా పే ఆఫ్ సీన్స్ ఉంటాయిగా, లైక్ పగిలిందా తల తీసుకొచ్చి కాళ్ళ దగ్గర పెట్టు టైప్ లో. ఇన్ ద సేమ్ వే శివమన్నార్ శౌర్యాంగ ట్రైబ్ ని ఎలా పెళ్లి చేసుకున్నాడో దాని వల్ల రాజమన్నార్ తో ప్రాబ్లం వచ్చి ఆ ట్రైబ్ రాజమన్నార్ వల్ల ఓచుకోతికి గురయ్యారు కాబట్టి దానికి పే ఆఫ్ గా రాజమన్నార్ కూతుర్ని పెళ్లి చేసుకుని భారవ ఒక విధంగా పగ తీర్చుకుంటాడా అనేది క్వశ్చన్. సో ఇప్పుడు చెప్పిందంతా థీరీస్, ఇట్స్ నాట్ ట్రూ. అండ్ ఇంకొక లింక్ ఏంటంటే మూవీ స్టార్టింగ్ నుండి మనకు నీల్ గారు ఎలివేషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. అందులో వరదరాజమన్నార్ రుద్రరాజమన్నార్ అండ్ మిగతా వాళ్ళు బ్లాక్ కలర్ అటైల్లోనే ఉంటారు. అంటే 10 years ఉన్నప్పటి నుండి వాళ్ళు బ్లాక్ కలర్ క్లోత్స్ వేసుకుంటారు. బట్ శివమన్నార్ భుజాల మీద ఎత్తుకున్న కిడ్ బ్లాక్ కలర్ కి వ్యతిరేకంగా వైట్ కలర్ అటైల్ లో ఉంటాడు, విచ్ ఇస్ క్వైట్ కాంట్రాస్ట్. బట్ శివమన్నార్ ఫుల్ ఆన్ బ్లాక్ లో ఉంటాడు, ఇంక్లూడింగ్ చేతికర్ర, దానికి కూడా బ్లాక్ కలర్ పూస్తారు. సో ఇక్కడ బిగ్గెస్ట్ డౌట్ ఏంటంటే ఆ వైట్ కలర్ అటైల్ లో ఉన్న అబ్బాయి ఎవరు? నోస్ రింగ్ ఉంది కాబట్టి రాజమన్నారా? బట్ వైట్ కలర్ క్లోత్స్ తో ఎందుకున్నాడు? ఒకవేళ తను రాజమన్నార్ కాకపోతే మేబీ ధారానా? రీజన్స్ మేబీ ధారా వాళ్ళ ఫాదర్ అండ్ రాజమన్నార్ ఆర్ గ్రేటెస్ట్ ఫ్రెండ్స్ జస్ట్ లైక్ వరద అండ్ దేవా. సో ఆ ఓల్డ్ గైస్ ఫ్రెండ్స్ అయ్యారు కాబట్టి తెలియకుండా అనుకోకుండా దేవా అండ్ వరద కూడా గ్రేటెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారా? అండ్ ఆల్సో శివమన్నార్ లాగా వరదరాజమన్నార్ అండ్ ధారా ఫాదర్ లాగా దేవా ఉండొచ్చు, అంటే ఇద్దరికి తాత్పోలికలు రావచ్చు. అప్పుడు ధారాగా ప్రభాస్ గారే చేయాల్సిన అవసరం లేదు. ఆర్ ఇంకొక రీజన్ శివమన్నార్ అండ్ ధారా ఫాదర్ ఫ్రెండ్స్ కాకుండా బంధువులు కూడా అవ్వచ్చు, లైక్ బావ బావమరిది. సో నీల్ గారు మహారాల్లోని ఆడవాళ్లను శివమన్నార్ కి బంధురికంతో కలుపుతారో లేక ఫ్రెండ్షిప్ తో కలుపుతారో చూడాలి. బట్ వన్ థింగ్, శివమన్నార్ కి ధారా అంటే ఖచ్చితంగా ఒక ఇంట్రెస్ట్ ఆర్ కన్సర్న్ ఉంది అని గెస్. సో అందుకనే ముందు నుండి రాజమన్నార్ కి ధారా అంటే కోపం. ఆ కోపం వల్లే శౌర్యాంగులందరినీ చంపేస్తాడు. అంటే కేవలం శౌర్యాంగ ట్రైబ్ లో ఒకడు కర్తగా అవుతున్నందుకే కాదు, ఈ ధారా మీద పర్సనల్ గా పెంచుకున్న పగ వల్ల కూడా శౌర్యాంగులందరినీ చంపేసి ఉండొచ్చు. ఎందుకంటే శౌర్యాంగుల హెడ్ ధారాని చంపేస్తే శౌర్యాంగులందరూ తిరగబడతారు, బట్ అందరినీ లేపేస్తే మిగతా వాళ్ళు భయపడతారు. బట్ వాళ్ళనే కాకుండా ఘనియాలను కూడా పనిలో పని చంపేసి ఉండొచ్చు. అప్పుడు ఓన్లీ మన్నాసి తెగ వాళ్ళు మాత్రమే ఎప్పటికీ ఆ కుర్చీ మీద ఉంటారు. కానీ రాజమన్నార్ అలా చేయడు. రీజన్స్ మేబీ వాళ్ళకు అంత సీన్ లేదని అనుకోవచ్చు, ఆర్ వాళ్ళని చంపేంత పగ వాళ్ళ మీద లేకపోవచ్చు. సో ఇదొక థీరీ. అయితే మహారాల్లో ఆడవాళ్ళు ఎందుకు ఉన్నారు అంటే మేబీ శౌర్యాంగులు ఓచుకోత టైంలో వాళ్ళ మగవాళ్ళను చంపేసి కొంతమంది ఆడవాళ్ళని తీసుకొచ్చి ఆ మహారాల్లో పడేసి ఉండొచ్చు. ఇలా చాలా మంది గెస్ట్ చేసి ఉంటారు. మేబీ ఇది రైట్ కూడా అవ్వచ్చు. బట్ ఇది నాకు ఇంట్రెస్టింగ్ గా ఎప్పుడు మారింది అంటే ఈ డీటెయిల్ కనిపెట్టిన తర్వాత. అదే శివమన్నార్ అండ్ సురభి వాళ్ళ ట్రైబ్ మొత్తం ఆ గజ్జల్ని వేసుకోవడం. సో ఒక్క డీటెయిల్ మూవీలోని స్టోరీ పర్స్పెక్టివ్ మొత్తాన్ని మార్చేస్తుంది. అసలు వాళ్ళ మధ్య లింక్ ఏమై ఉంటుంది అనే క్వశ్చన్ మూవీ మీద ఉన్న ఈగర్నెస్ ని ఇంకా పెంచుతుంది. ఎందుకంటే దీనివల్ల స్టోరీ ఇంకా బాగా ఎక్స్పెండ్ అవుతుంది, ఇంకా కాన్సార్ హిస్టరీలోకి వెళ్తుంది. అందుకనే గేమ్ ఆఫ్ థ్రోన్స్ తో దీన్ని పోల్చారు. అందరూ రిలేటివ్సే, బట్ ఒకరంటే ఒకరికి నచ్చదు. పెళ్లిళ్ళు చేసుకుంటారు, తర్వాత ఓచుకోతకు వస్తారు. సో నీల్ గారు శౌర్యాంగ పర్వంలో ఏం ప్లాన్ చేశారో చూడాలి.